వార్త. ఏమంటే నశించుచున్న వారికట వెర్రితనంగా ఉంటుందట, రక్షించబడుతున్న వారికి ఇది దేవుని శక్తి అయి ఉన్నది. మీకు వ్యవసాయం చేయడం తెలుసు. ఒక బండబారిపోయిన భూమిని చక్కగా నీళ్లు పెట్టి తడిపి దున్ని విత్తనాలు జల్లి ఆ పంట పండడానికి మీకు ఎంత సమయం పడుతుందో తెలుసు. అలాగే ఒక మనిషి పాపంలో పడిపోతే, ఆ హృదయం రాతి గుండెలా మారిపోతే, ఆ రాతి గుండెని బద్దలు కొట్టి అందులో మాంసపు గుండెగా మార్చాలి అంటే అంత కష్టం నీకేం తెలుసు? యేసు ప్రభుని నమ్మడం అని అంటే అంత సులువు అనుకుంటున్నారా? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారిని, మారిన వారిని మీరు అడగండి. ఒక వ్యభిచారి ఎలా వ్యభిచారం మానేశాడో అతను అడిగితే అతను వ్యక్తిగతంగా చెప్తాడు. ఒక త్రాగుడు తాగే అతను ఎందుకు మానేశావు అంటే అతను చెప్తాడు. ప్రతి ఒక్కరికి ఎవరికి వారి వ్యక్తిగత అనుభవం యేసుక్రీస్తు వారిలో ఉందండి. మీ పిల్లలకి మీరు చెప్పి చూడండి, తప్పు చేయొద్దని వాళ్ళు మాట్లాడతారా? కానీ యేసు ప్రభు మాట హృదయంలో పడితే ఖచ్చితంగా ప్రతి మనిషి మారుతారు. మీరు ఉండడానికి ఒక ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు ఎందుకు కట్టుకున్నారని అంటే ఎండ నుంచి రక్షింపడడానికి, వాన నుంచి రక్షింపడడానికి, లేకపోతే ప్రమాదాల నుంచి రక్షింపడడానికి, లేకపోతే చల్లగాలి రాకుండా రక్షింపడడానికి. మరి ఈ దేహం అనే ఇంటిని కట్టుకోవద్దా? ఈ దేహం అనే ఇల్లు కట్టుకోవాలంటే ఏ మెటీరియల్ కావాలి? మీరు ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ ఉంటే సరిపోద్ది, లేకపోతే ఇటుకలు ఉంటే సరిపోద్ది, మట్టి ఉంటే సరిపోద్ది, లేకపోతే ఆ ఎదురు బడితలు ఉంటే సరిపోతాయి, లేకపోతే కొండకెళ్ళి 4 కర్రలు నరుక్కొని వచ్చేసి కట్టేసుకుంటే సరిపోతాయి. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్కలా మన్నికుంటది. మీరు కట్టుకునే ఇల్లు స్టాండర్డ్ గా వేసుకుంటే పునాది మీద చాలా కాలం ఉంటది మీ పిల్లలకి. అదే మీరు కట్టుకున్న కర్రలతోనో చెక్కలతోనో కట్టుకుంటే అది కొంతకాలమే వస్తుంది. ఈ భూమి మీద ఉండడానికి మాత్రమే మీరు ఈ దేహాన్ని వాడుకుంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఆలోచించాలి. ఈ దేహం అనే ఇంట్లో దేవుడు కొలువు ఉంటాడండి. ఎవరుంటారు? దేవుడు ఉంటారు. మన ఇంట్లో మనం ఉంటాం, కానీ దేహం అనే ఇంట్లో దేవుడు ఉంటాడు. దేవుడు అంత తోడు మన ఇంట్లో ఉంటే మనం అనేకులకు మేలుకరంగా మారుతాం, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాం. కనుక మన ఇంటికి ఎవరైనా వస్తే అతిథి ఏం చేస్తామంటే మనకు కలిగిన దాంట్లో మంచినీళ్ళు ఇస్తాం, టీ ఇస్తాం, కాఫీ ఇస్తాం, టిఫిన్ పెడతాం, భోజనం పెడతాం. కలిగి ఉంటే కోడినో మేకనో కోసి భోజనాలు పెడతాం. కానీ యేసుక్రీస్తు వారిని ఇంట్లోకి వచ్చి ఏమి అడగడు. నీ హృదయాన్ని మాత్రమే అడుగుతాడు. నువ్వు మంచిగా జీవిస్తే చాలంటాడు. నీ వ్యసనాలు మానేస్తే చాలంటాడు. నీ భార్యను ప్రేమిస్తే చాలంటాడు. నీ భర్త ఎలా గౌరవంగా నడుచుకుంటే చాలంటాడు. నీ పిల్లలను చక్కగా పెంచుకుంటే చాలంటాడు. నీ పిల్లల తల్లిదండ్రులు సన్మానిస్తే చాలంటాడు. అంతకు మించి మరి ఏమీ అడగడు. ఏమి ఆశించేవాడు కాదు, ఏమి కోరుకునేవాడు కాదు. నిస్వార్థంగా స్వచ్ఛందంగా చేసే సేవ అంటూ ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు వారి సేవ మాత్రమే. నీ కోసం నా కోసం ఎప్పుడో అనాది కాలం క్రిందటే ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. యేసు రక్తం మాకెందుకండి అని అనకండి. రక్తమే